46వ శ్లోకం. కిరీటినం గదినం చక్రహస్తం ఇచ్చామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ విశ్వరూప సహస్రబాహో, తలపై కిరీటమును, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగియుండి నీ చతుర్భుజ రూపమును గాంచగోరుదును. ఆ రూపమునందు నిన్ను దర్శింప వాంఛించుచున్నా. మనం చూసాం ఇప్పటి వరకు ఏంటి, 45వ శ్లోకం వరకు అర్జునుడు భయంకరమైన రూపాన్ని చూసి భయం, బీభత్సం, ఆశ్చర్యం అన్నీ ఒక్కసారిగా కలగడం, పదే పదే వందనాలని ప్రణామాలను అర్పించడం కృష్ణుడికి జరిగింది. తరువాత ఇప్పుడు ఇంకా అదే రూపాన్ని చూడదలుచుకోవడం లేదు అర్జునుడు. అందుకని ఓ విశ్వరూప సహస్రబాహు, అంటే వేల చేతులు ఉన్నాయి కదా, అందుకని తలపై కిరీటమును ఇప్పుడు ఏమో అడుగుతున్నాడు అనమాట. ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. ఎవరికి? విశ్వరూపాన్ని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు. కిరీటమును, హస్తములలో శంఖం, చక్రం, గద, పద్మం ఉండేటువంటి చతుర్భుజ రూపమును గాంచగోరుదును. ఈ రూపమునందు నిన్ను దర్శింప వాంఛించున్నాను. ఇక్కడ మనం ఒక విషయం బాగా గుర్తించాల్సింది ఏంటంటే, భగవంతుడి యొక్క ఏదైతే ఉందో చతుర్భుజ రూపం, దివ్యమైన రూపాలలో చతుర్భుజ రూపం ఒకటి, అంటే నారాయణుడి యొక్క రూపం, భగవంతుడి యొక్క రూపం. కృష్ణుడే నారాయణుడు, నారాయణుడే కృష్ణుడు అని మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఏ మాత్రం సందేహం ఉండకూడదు. అంతేకాకుండా ఇక్కడ ప్రభుపాద భాష్యంలో చెప్తున్నారు ఏమని, వందల కొలది వేల కొలది రూపాల్లో ఉన్నప్పటికీ రామ, నృసింహ ఈ విధంగా కృష్ణుడే అన్ని. ఇది విశ్వరూపం మాత్రం తాత్కాలికమే, కృష్ణుడు మూల రూపంగా మనం అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఏంటి మరి, వేరే ఇతర సంప్రదాయాలు, శ్రీ సంప్రదాయం, ఇతర వైష్ణవులందరూ వచ్చి మీరు హరే కృష్ణ వాళ్ళు వచ్చేసి ఏదో కృష్ణుడే మూలం మూలం అంటారు. అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకు మూలం అంటున్నాం అంటే, కృష్ణుడు ప్రదర్శించినటువంటి దివ్యమైన గుణాలు కానీ, లీలలు కానీ, ఇంకా ఏవైతే ఉన్నాయో అవి మిగతా అన్ని రూపాల్లో చేసిన లీలల కంటే కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మీరు ఏదైనా తీసుకోండి, రామావతారంలో ఆయన చేసిన లీలలు కృష్ణుడిలో కూడా ఉన్నాయి. అదేవిధంగా నృసింహస్వామి రాక్షసుని చంపడంలో చేసింది ఏదైతే ఉందో అది కృష్ణుడిలో కూడా ఉంది. ఇతర రూపాలలో ఉన్నవి కృష్ణుడిలో ఉన్నాయి, ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయి. ఏంటి అంటే, కృష్ణుడిలోని మాధుర్యం, గోపికలతో రాసలీల ఈ విధంగా, అంటే శృంగార రసాన్ని ప్రదర్శించడం అనేది మీకు మనకేంటంటే రామావతారం కానీ, నృసింహ కానీ, మిగతా అవతారాల్లో కనిపించినవి కూడా ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉన్నవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అందుకని మూలం అని చెప్తున్నారు. కానీ ఇతర సంప్రదాయాల వాళ్ళు దీన్ని అంగీకరించకపోయినట్లయితే మనం వాళ్ళతో వాదన చేసి ఒప్పించవలసిన అవసరం లేదు. అది మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి విషయాన్ని. ఎందుకని అందరూ ఆ స్థాయికి, ఆ అవగాహనకి రాలేరు. వాళ్ళ యొక్క భావం వేరు గనుక, వాళ్ళ భక్తి భావం వేరు గనుక వాళ్ళ సంప్రదాయాన్ని అనుసరించి అక్కడే ఉంటారు. కానీ మనం వాళ్ళని కూడా ఒప్పించాలి, కృష్ణుడే మూలం, ఇదే పరమ సత్యం, ఇది ఒప్పుకోకపోతే వాళ్ళు వైష్ణవులు కాదు అన్నట్లుగా, లేదా వాళ్ళకి పూర్తిగా సత్యం తెలీదు అని చూసినా కూడా మనం అపరాధం చేసిన వాళ్ళం అవుతాం. ముఖ్యంగా వాళ్ళు పూర్తి స్థాయిలో వైష్ణవులు కాదు, వాళ్ళకి ఇంకా అవగాహన లోపం ఉంది అని అనుకోకూడదు. అది ఇక్కడ నేను చెప్పేది ముఖ్యంగా. కాబట్టి ఆ సంప్రదాయంలో వాళ్ళు ఏ భావంతో భగవంతుడికి, అది నారాయణ రూపంలో కావచ్చు, రామ అవతారాన్ని పూజించవచ్చు, లేదా నృసింహస్వామిని పూజించినా కూడా వాళ్ళు కూడా వైష్ణవులే కనుక వాళ్ళకి ఆ రూపం పట్ల ఆసక్తి ఉందని మనం గమనించి దాన్ని వదిలేయాలి. కానీ మనం ఏదో కృష్ణుడినే నిరూపించాలి అనేది మన యొక్క లక్ష్యం కాదు. ఇక్కడ అందరూ కూడా వైష్ణవులు అవ్వడం మన లక్ష్యం, కానీ కృష్ణుడి యొక్క భక్తులే అయిపోవాలి అనేది మాత్రం మన లక్ష్యం ఏమాత్రం కాదు. ఎందుకంటే చైతన్య మహాప్రభు ఉన్నప్పుడు కూడా కొంతమంది భక్తులు, మురారి గుప్తా అని ఒక అతను, చైతన్య మహాప్రభు అతను చెప్తాడు ఏమని, నువ్వు హరే కృష్ణ మంత్రం చెప్పించమని చెప్తారు మురారి గుప్తా. మురారి గుప్తా ప్రయత్నిస్తాడు. కానీ ఆయన ఏమంటారంటే, కొన్ని రోజులు ప్రయత్నించినాక మళ్ళీ చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చి, నేను ఎంత ప్రయత్నించినా రాముని యొక్క రూపాన్ని మర్చిపోలేకపోతున్నాను అని చెప్తాడు. కారణం ఏంటంటే, చైతన్య మహాప్రభు అంటాడు, నువ్వు పూర్వం హనుమంతుడివి కాబట్టి నువ్వు రామనామాన్ని, రాముడి రూపాన్నే నువ్వు స్మరించగలవు, కాబట్టి నువ్వు ఆ విధంగానే ఉండి ఏమీ పర్వాలేదు అని చైతన్య మహాప్రభు చెప్తాడు.
అది మనకి ఇక్కడ ఆదర్శంగా తీసుకొని ఇతర భక్తులను కూడా మనం గౌరవించి వాళ్ళు ఏ స్థాయిలో ఏ భావంతో భగవంతుడిని ఆరాధిస్తున్నారు అనేది కూడా మనం వాళ్ళని గౌరవించి వైష్ణవులుగా వాళ్ళకు కూడా ప్రణామం చేయాలి, వాళ్ళకు కూడా సేవ చేయాలి తప్ప కేవలం కృష్ణుని అంగీకరించలేదు, కృష్ణుడే దేవాదేవుడు, వీళ్ళకి ఇంకా తెలియడం లేదు, వీళ్ళు ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నారు అనుకుంటే అపరాధం అవుతుంది. 47 శ్రీభగవానువాచ మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే యన్మే త్వదన్యేన నదృష్ట పూర్వం. శ్రీకృష్ణ భగవానుడు పలికిను, ఓ ప్రియమైన అర్జున, ప్రసన్నుడనైన నేను నా అంతరంగిక శక్తిచే భౌతిక జగత్తునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపి ఉంటిని. తేజోమయమును అనంతమును తేజోమయమును అనంతమును ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవరునూ గాంచి ఉండలేదు. కాబట్టి ఇక్కడ అర్జునుడు ఏం చెప్తున్నాడు, మనం ఇక్కడ ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. నీకు ముందర ఎవరూ చూడలేదు అంటే కృష్ణుడు దీన్ని ఎప్పుడు ప్రదర్శించలేదని కాదు. అంటే ఈ మన్వంతరంలో లేదా ఈ చతుర్యుగంలో లేదా ఆ యుగంలో అలా అలా అర్థం చేసుకోవాలి తప్ప మనం చూసినట్లయితే ఈ చతుర్యుగంలో ఈ విశ్వరూపాన్ని ఎవరూ చూడలేదని మనం అర్థం చేసుకోవాలి. చతుర్యుగం అంటే ఏంటి? సత్య, త్రేత, ద్వాపర యుగాలు. ఎందుకు? అంతకు ముందర కలియుగంలో కూడా కృష్ణుడు అర్జునుడు వచ్చి మళ్ళీ అప్పుడు చూపించి ఉండొచ్చు. అంతేకాకుండా ఈ విశ్వం సృష్టి పూర్వం జరిగినప్పుడు కూడా కృష్ణుడు చూపించాడు, అంతేగాని ఎప్పుడు చూపించలేదు, ఇప్పుడే మొదటిసారి అని కాదు ఇక్కడ మన అర్థం. కాబట్టి దీన్ని గమనించాలి. అంటే ఈ యొక్క యుగం కానీ లేదా ఈ చతుర్యుగం సత్య, త్రేత, ద్వాపర యుగాల్లో ఎవరు చూడలేదని మనం అర్థం చేసుకోవాలి తప్ప అంతకు ముందర చతుర్యుగంలో కృష్ణుడు చూపించి ఉండొచ్చు, లేదా అంతకు ముందర విశ్వం సృష్టిలో చూపించి ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. అంతేగాని చాలా మంది సందేహం, అదేంటి కృష్ణుడు ఇది ఎప్పుడూ చూపించలేదా, మొదటిసారిగా జరిగిందా? కాబట్టి దీన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఇంకా నేను అంతరంగిక శక్తిచే ఈ యొక్క ఏదైతే విశ్వరూపం ఉందో కృష్ణుడి యొక్క అంతరంగిక శక్తి ద్వారా ప్రదర్శించాడు. ఎందుకని? అది అంతరంగ శక్తి అంటే యోగమాయ. అది ఒక్కసారిగా అన్నింటిని, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలన్నింటినీ కూడా ప్రదర్శించింది ఈ విశ్వరూపం అని మనం చెప్పుకున్నాం. ఎందుకని? అర్జునుడికి అన్ని కనపడుతున్నాయి, ఎవరు మరణిస్తున్నారు, ఎవరు చనిపోతున్నారు, ఎవరెవరి చేతిలో చనిపోతున్నారు యుద్ధంలో, ఇవన్నీ కూడా అర్జునుడు అక్కడ చూడడం అనేది మనం గమనించాం జరిగిన శ్లోకాల్లో. 48 నవేద యజ్ఞాధ్యయ నైర్న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీర. ఓ కురు ప్రవీర, ఈ నా విశ్వరూపమును నీకు పూర్వము ఎవరునూ గాంచి ఉండలేదు. ఏలైనా వేదాధ్యయనముచే గాని, యజ్ఞాచరణంచే గాని, దానంచే గాని, పుణ్యకర్మలచే గాని, తీవ్రమైన తపస్సులచే గాని భౌతిక జగత్తున ఈ నా విశ్వరూపమును దర్శించుట సాధ్యం కాదు అని చెప్తున్నాడు ఇక్కడ కృష్ణుడు. ఈ భౌతిక జగత్తులో ఏది యజ్ఞం ద్వారా, దానం ద్వారా, వేదాధ్యయనం, యజ్ఞాచరణ, దానం, పుణ్యకార్యాలు, తపస్సుల ద్వారా ఈ భౌతిక జగత్తులు ఎవరు కూడా ఈ విశ్వరూపాన్ని చూడలేరు. వీటన్నిటి ద్వారా సాధ్యం కాదు ఈ విశ్వరూపాన్ని చూడడము. మరి ఏ విధంగా సాధ్యమవుతుంది? కృష్ణుడు ఏమని చెప్తున్నాడు? ఏ విధంగా మరి ఆ విశ్వరూపాన్ని చూడగలరు? అది మనకి 49వ శ్లోకంలో మనం చూడవచ్చు. మాతే వ్యథా మాచ విమూఢ భావో దృష్ట్వా రూపం ఘోరమీదృగ్మమేదం వ్యపేతభీః ప్రీతమానాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. నా ఈ భయంకరమైన రూపమును చూచి నీవు భ్రాంతుడును కలతనొందిన వాడు అయితివి. అది అంతయు ఇప్పుడు అంతరించుగాక. ఓ భక్త, అన్ని కలతల నుండి విముక్తుడు కము. నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము. కాబట్టి ఇక్కడ సమాధానం ఏంటి? భక్త ఏమిటి?
అర్జునుడు భగవంతుడి యొక్క భక్తుడు కావడం చేతనే ఆ విశ్వరూపాన్ని, భయంకరమైన విశ్వరూపాన్ని, ఇది భయంకరం, బీభత్సం, ఆశ్చర్యం అన్నీ ఉన్నటువంటి రూపాన్ని చూడగలిగాడు తప్ప తపస్సులు వీటన్నిటి ద్వారా సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు కూడా మనం, లేదా కలియుగంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా చూపించాలి నిజానికి భగవంతుడైతే, మరియు చూడదలుచుకున్న వాళ్ళు అతని భక్తులై ఉండాలి. భక్తులైతేనే అప్పుడు అవుతుంది. కాబట్టి చాలా మంది భక్తులు ఉన్నారు, మరి ఆ భక్తులకైనా చూపించాలి కదా విశ్వరూపాన్ని. చూపించలేరు. ఎందుకని? చాలా మంది విధవులు ఉన్నారు కలియుగంలో, భగవద్ అవతారాలుగా చలామణి అయ్యే మోసగాళ్ళు. కాబట్టి భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని చూడడానికి అర్హత ఏమిటంటే భగవంతుడి యొక్క భక్తుడు అవ్వడమే. కాబట్టి ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడు? ఈ భయంకరమైన రూపాన్ని చూసి నీకు భ్రాంతికి గురయ్యావు, అది అంతా అంతరించిపోతుంది నీకు. కాబట్టి నీవు కోరిన ప్రశాంత మనసు. ఏం కోరాడు ఇక్కడ అర్జునుడు? శంఖ చక్ర గదా పద్మాలతో ఉన్నటువంటి రూపం, నారాయణుడి యొక్క రూపం ఏదైతే ఉందో అది కోరావు కనుక దాన్ని ఇప్పుడు నువ్వు చూడు అని ఇప్పుడు కృష్ణుడు ఆ రూపాన్ని చూపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఈరోజు చెప్పుకున్న ఈ శ్లోకాల్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడి యొక్క రూపం, నారాయణుడి రూపం కూడా భగవంతుడిదే. అంటే కృష్ణుడిలోనే ఈ కృష్ణుడి రూపమే నారాయణుడు, నారాయణ రూపమే కృష్ణుడు, ఆయనే రాముడు, ఇవన్నీ కూడా ఈ విషయం మనకి స్పష్టంగా ఉండాలి. కాకపోతే మరి కొంతమందికి ప్రశ్న ఉదయించవచ్చు, మరి కృష్ణుడు పరిపూర్ణుడు, అందరికీ మూలం అంటున్నారు కదా, దానికి కూడా ఇందాకే చెప్పాను. కారణం ఏంటి? కృష్ణుడిలో అన్ని లీలలు, అన్ని శక్తులు, అన్ని లక్షణాలు పూర్తిగా మనకి బహిర్గతం అవుతాయి కృష్ణుడి రూపంలోనే. ఎందుకని? అది మూల రూపం కనుక. మిగతా రూపాలలో, మిగతా అవతారాలలో మనకి అన్ని కూడా బహిర్గతం చేయడు భగవంతుడు. అది తేడా. లేదంటే ఏమీ తేడా లేదు. అది మనం ఇక్కడ గమనించాలి ఈ విషయాన్ని. ఇక 50వ శ్లోకం. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లు పలికిను. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునునితో పలికి తన చతుర్భుజ రూపము తిరిగి ప్రదర్శించాడు. చివరికి భీతుడైన అర్జునుకు ఆ విధముగా అర్జునుని ఆ విధముగా ఓదార్చుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపెను. ఇప్పుడు అర్జునుడు అడిగాడు కనుక చతుర్భుజ రూపాన్ని చూపించాడు. తర్వాత మళ్ళీ అర్జునుడు ఏం అడగలేదు. తర్వాత చతుర్భుజ రూపాన్ని కొంతసేపు చూపించాక సహజంగానే కృష్ణుడు మళ్ళీ ద్విభుజ రూపంలోకి వచ్చేసాడు. తన యొక్క సహజ రూపం ఏమిటి? భగవంతుడి యొక్క సహజ రూపం ఏమిటి అంటే మానవుడు లాంటిది, అంటే రాముడు, కృష్ణుడు, ఇది ఈ విధంగా రెండు చేతులతోటి. మరి నృసింహ ఇవన్నీ కూడా సహజ రూపాలుగా లేదా అసహజ రూపాలు అంటే అవి మిగతా రూపాలు మనం చూసినట్లయితే ప్రత్యేకంగా కొన్ని లీలలు చేయడం కోసం, అంటే రాక్షసుని సంహరించడం, ఈ విధంగా మనం చూసినట్లయితే ప్రహ్లాదుడిని కాపాడి హిరణ్యకశిపుడిని సంహరించడం కోసం వచ్చింది ఆ నృసింహ రూపం. లేదా ఇతర లీలల్లో ఇతర విధంగా అనేక కారణాల చేత నృసింహ అవతారం ఉండొచ్చు. అది ప్రత్యేకమైన కార్యం, లీలలు ప్రదర్శించడానికి. కానీ ఈ కృష్ణుడిది లేదా రాముడిది ఇవన్నీ కూడా సహజమైన రూపాలు. వాళ్ళు ఆ విధంగా చాలా కాలం ఉంటారు. ఎందుకని? రాముడిగా కూడా మనకి చాలా కాలం రాజ్యాన్ని ఏలడం, ఇవన్నీ కృష్ణుడిగా ఉండి కూడా గోపికలతో నృత్యం చేయడం, లేదా రాజ్యాన్ని ఏలడం, ద్వారక వెళ్ళడం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. కానీ నరసింహ లేదా హయగ్రీవ లాంటి రూపాలు చూసినట్లయితే కొన్ని ప్రత్యేక వరాహ అవతారం, అంటే భూమిని మళ్ళీ కాపాడి ఉద్ధరించడం కోసం వరాహ అవతారం, ఇలా కొన్ని ప్రత్యేకమైన లీలల కోసం మాత్రమే ఆ రూపాలు ఉంటాయి. కానీ సహజమైన రూపాలు ఏంటంటే చాలా ఎక్కువ కాలం ఆ రూపాల్లో వాళ్ళు భగవంతుడు లీలలు చేసి మనకి చూపించడం, కొన్ని ఆదర్శంగా ఉండడం కోసం చేయడం, ఇవన్నీ కూడా ఈ లీలల్లో జరుగుతూ ఉంటాయి. ఇది మనం గమనించాలి. కాబట్టి ఈరోజు మనం కృష్ణుడే నారాయణుడని, ఆ నారాయణుడు, రాముడు, నృసింహ వీళ్ళందరూ ఒకటే అని, కానీ ఆది రూపం ఏదైతే ఉందో అది కృష్ణుడు అని మనకి భాష్యం ద్వారా కూడా మనకి అర్థమవుతుంది. దీన్ని చక్కగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీతలోనే ఇచ్చారు. చాలా మంది మాయావాదులు అంటారు మరి భగవంతుడి రూపం లేదా అవన్నీ. మరి ఇక్కడ స్వయంగా అర్జునుడు అడిగినప్పుడు కృష్ణుడు చూపించాడు చతుర్భుజ రూపాన్ని, ఇంకేం కావాలి? కాబట్టి ఈ మాయావాదులు ఎవరైతే ఉన్నారో, నిరాకారవాదులు,
భగవంతుడి రూపం లేదు ఇవన్నీ. మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ నారాయణ రూపం? అదేమైనా కల్పించిందా, లేదంటే మానసిక కల్పన అదంతా? కాదు కదా. కాబట్టి దీన్ని మనం గమనించాలి ఇక్కడ. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగచ్చు. కృష్ణుడు దుర్యోధనుని కూడా ఆ విశ్వరూపం చూపరా అని, అంతే. అట్లా నాకు సరిగా అర్థం కాలేదు అది, అందుకే అడిగాను ప్రభుజీ. ఆ అలాగే విశ్వరూపం దాని ఇక్కడ ప్రభుపాద రాశారు కదా, అందులో కొన్నిటినే చూపించారు అనేది. ఆ, దుర్యోధనుని కూడా కొంచెం చూపించారని రాశారా? అది అవును. అది సరిగా అర్థం కాలేదు, అందుకే ప్రభుజీ అడిగాను ప్రభుజీ. హరే కృష్ణ. పర్లేదు. దుర్యోధన కూడా చూపించారు, కానీ ఈ విధంగా విశ్వరూపం పూర్తిగా అక్కడ ప్రదర్శించబడలేదు. కాబట్టి అర్జునుడే పూర్తిగా విశ్వరూపాన్ని, ఈ ప్రత్యేకమైన రూపాన్ని చూశాడు అనేది కృష్ణుడు చెప్తున్నాడు. నా ప్రశ్న ఏంటంటే, ఆ అర్జునుడు కృష్ణుడి మధ్య ఈ ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా అవుతుంది కదా, ఆయన విశ్వరూపం చూపిస్తారు, ఇంకా ఈ 700 శ్లోకాలు అన్ని ఇదంతా ఆయన అడగడము ఈయన చెప్పడం అంతా జరుగుతుంది కదా. ఈ టైం అంతా మిగిలిన వాళ్ళంతా ఏం చేశారు అంటే, అది ఎలా అర్థం చేసుకోవాలి ప్రభుజీ? అంటే కరెక్ట్ గా యుద్ధం జరుగుతున్నప్పుడు స్టార్టింగ్ మూమెంట్ లో ఇది జరుగుతుంది కదా, ఆ సమయం అంటే అయిపోయిందా ఆ టైంలో టైము? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఏం లేదు. ఇప్పుడు సహజంగా యుద్ధం అంటే ఇరు పక్షాల వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు, అస్త్రాలు అంటే ధనుర్బాణాలు తీసుకున్నప్పుడే అవతల వాళ్ళు బాణాలు వేస్తారు, కానీ అవన్నీ తీసుకొని సిద్ధంగా లేనప్పుడు వాళ్ళు కూడా వదలరు. కనుక అందరూ చూసేది ఏంటి, ఇక్కడ వీళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు, కృష్ణుడు అర్జునుడు అని ఇరుపక్షాల వాళ్ళు చూస్తున్నారు. కాబట్టి అదేదో మాటలు అవుతున్నాయి కాబట్టి అది అయిపోయే వరకు వాళ్ళు కూడా ఎదురు చూస్తారు. అలానే రోజంతా మాట్లాడితే కుదరదు. అందరూ అడుగుతారు, ఏంటి మీరు ఇక్కడ యుద్ధానికి వచ్చి మీరు మాట్లాడడం కుదరదు, యుద్ధం మొదలు పెడదాం అని. అక్కడ జరిగింది కూడా కేవలం గంటన్నర మాత్రమే. అప్పటికి కూడా గంటన్నర అంటే మరి ఇదేం ఎక్కువ కాదు కదా, 4-5 నిమిషాలు అంటే పర్లేదు. కానీ ఏదో మరి జరుగుతుంది కదా, యుద్ధం మొదట్లోనే అది మొదలు పెట్టారు, జరుగుతుంది అది. ఇరుపక్షాల వాళ్ళు అప్పటికి కూడా శంఖాలను పూరించిన వెంటనే అసలు యుద్ధం జరగాలి. కానీ ఇక్కడ అర్జునుడు ఏంటి, ధనుర్బాణాలను పక్కన వేసేస్తాడు యుద్ధం చేయను. మొదటి అధ్యాయంలో అది జరిగేది ఎంతసేపు, 5 నిమిషాల్లో జరుగుతుంది. ధనుర్బాణాలను పక్కన విసిరేయడం, అది వెంటనే ఎప్పుడైతే ధనుర్బాణాలని పక్కన విసిరేసిన వెంటనే మరి మిగతా వాళ్ళు కూడా అతని మీద వదలకూడదు కదా, బాణాలను యుద్ధం చేయకూడదు కదా. కాబట్టి వాళ్ళు కూడా ఏం జరుగుతుంది, నిజంగా బాణాలు తీసుకొని యుద్ధం మొదలు పెడతాడా, లేదా అర్జునుడు పారిపోతాడా, ఏం చేస్తాడో చూద్దామని అందరూ ఎదురు చూస్తున్నారు. విశ్వరూపం చూపించినప్పుడు కూడా అది ఇంకెవరికీ కనిపించలేదు, ఓన్లీ అర్జునుడే చూశారు. అర్జునుడు సంజయుడికి కూడా కనపడుతుంది కదా, సంజయుడు కూడా చూశాడు కదా, మరి చెప్తున్నాడు కదా సంజయుడు ధృతరాష్ట్రుడి తోటి. అవును అవునవును ప్రభు. సో అలాగా కృష్ణుడు అనుమతించిన వాళ్ళు కొంతమంది ఉండుండొచ్చు, అర్జునుడు కాకుండా సంజయుడు, ఇంకా అలాంటి వాళ్ళు ఒకళ్ళిద్దరు ఎవరైనా ఉండుండొచ్చు. ఎందుకంటే అది మహాభారతంలో ఉంటుంది పూర్తి వివరణ. మనం మహాభారతం అంతా చదవట్లేదు కదా, సరే అంటే మన బెనిఫిట్ ఆఫ్ డౌట్ గా వదిలేద్దాం దాన్ని. ఒకళ్ళిద్దరు ఎవరో ఉండుండొచ్చు, కానీ అర్జునుడే చూశాడు. గ్రంథరాజ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, గీతా మహోత్సవం కి జై.